మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా చంపించిన భార్య సోనం, హత్య జరిగిన వెంటనే 7 జన్మల్లోనూ నువ్వే నా తోడుగా అనే క్యాప్షన్తో ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తులో వెల్లడించిన విషయాలు సోనం ప్రియుడు రాజ్ కుష్వాహాతో ఆమెకున్న సంబంధం, హత్య ప్రణాళికకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం సోనం తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు కిరాయి గుండాలను ఆశ్రయించింది. మొదట 4 లక్షల రూపాయలు ఇవ్వచూపక వారు నిరాకరించటంతో ఆ మొత్తాన్ని 20 లక్షలకు పెంచినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఒప్పందం ద్వారానే రాజా రఘువంశీ హత్యకు పథకం రచించబడినట్టు తెలుస్తోంది. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ, సోనం జంట మే 23 నుండి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం గుర్తించబడింది. కనిపించకుండా పోయిన సోనం ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమై తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్లో వదిలిపెట్టారని ఆరోపించింది. అయితే మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. అదనపు డీసీపీ రాజేష్ దండోటియా వెల్లడించిన వివరాల ప్రకారం మే 25-27 మధ్య సోనం రైలులో ఇందోర్కు వచ్చింది. అక్కడ దేవాస్ గేట్లోని ఓ అద్దె గదికి చేరుకొని తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలుసుకుంది. అక్కడే వీరిద్దరూ పారిపోయేందుకు పథకం రచించారు. ఓ టాక్సీ మాట్లాడి సోనంను యూపీకి పంపించాడు. యూపీకి ఎందుకు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదని, కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె గాజీపూర్కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలులో గువాహటీకి, అక్కడి నుంచి పాట్నాకు వెళ్లినట్టు గుర్తించారు. రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. రాజ్ కుష్వాహాతో సోనంకు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని తెలిపారు. రాజ్తో ప్రేమ గురించి సోనం తల్లికి చెప్పి రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పింది. అయితే ఆమె తల్లి అందుకు అంగీకరించగా బలవంతంగా రాజా రఘువంశీతో పెళ్లికి ఒప్పించినట్టు విపిన్ పేర్కొన్నారు. ఆ సమయంలో సోనం తన తల్లిని బెదిరిస్తూ పెళ్లైతే చేసుకుంటాను గాని ఆ తర్వాత రాజా రఘువంశీని ఏం చేస్తానో చూడు, మీరు అవన్నీ భరించాల్సిందే అని చెప్పినట్టు తమకు తెలిసినట్టు విపిన్ వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో సోనం మినహా మిగతా 4 తమ నేరాన్ని అంగీకరించినట్టు ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. రాజా రఘువంశీని చంపే సమయంలో సోనం అక్కడే ఉందని, ఘటనను చూసిందని నిందితులు చెప్పినట్టు తెలిపారు. ఘటన సమయంలో రాజ్ కుష్వాహా ఇందోర్లోనే ఉన్నాడు. మిగతా 3 ప్రయాణ ఖర్చులకు ఇతడే డబ్బులు సమకూర్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. రాజా రఘువంశీ పెళ్లి నచ్చని సోనం పెళ్లైన 4 రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ రాజ్ కుష్వాహాతో మాట్లాడినట్టు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టైన సోనంను షిల్లాంగుకు తీసుకొచ్చారు. బుధవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.